కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ అయిన కొత్తపల్లి గ్రామంలో తొలి రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ఆదివారం అపూర్వ స్పందన లభించింది. మూడేళ్లలో కలిగిన మేలును ఇంటింటా ప్రజలకు వివరించారు కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఇక ముందు కూడా ఇదే తరహాలో ఎమ్మెల్యే, సర్పంచ్ కలిసి ప్రజలకు మంచి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ తమ మద్దతు ఉంటుందని ప్రజల ఆశీర్వాదం కోరారు. జగన్ ప్రభుత్వంలో లభించిన లబ్ధి ఇదివరకెన్నడూ ఏ ప్రభుత్వం అందించలేదని అవ్వాతాతలు, అక్క చెల్లెమ్మలు, అన్నాదమ్ములు వివరించారు. అడుగడుగున ఆత్మీయ పలకరింపులు, ఇంటింట ఆశీర్వచనాలు, ఎదురేగి స్వాగతాలు, అందరి నోట ప్రశంసల మధ్య పండుగ వాతావరణంలో ఆదివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభమైంది. మూడేళ్లలో సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా చేసిన మంచిని వివరించి, ఏమైనా సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరించి ప్రజల ఆశీర్వాదాలు తీసుకున్నారు కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే కొత్తపల్లి పంచాయతీలో జగనన్న 3.5 ఏళ్ల పాలనలో భారీగా అభివృద్ధి జరిగిందని, రాష్ట్రంలోని ప్రతి గడపలో అర్హత గల వారికి సంక్షేమ ఫలాలు లభించాయని ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి అన్నారు. కొత్తపల్లి చర్చి వద్ద నుండి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వారిద్దరూ వందలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకునే నూతన ఒరవడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలను ఎలా కత్తిరించాలా అనే ఆలోచనతో పరిపాలన చేయగా, నేడు మన జగనన్న ప్రభుత్వం అర్హులను వెతికి మరీ లబ్ధి చేకూర్చుతోందన్నారు. పారదర్శక పాలన అంటే ఇదే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వరికుటి ఓబులారెడ్డి, కాకర్ల నాగశేషారెడ్డి, వల్లూరు నాగేంద్రారెడ్డి, అక్రమ్ మహమ్మద్ గౌస్, ఖంభం వెంకటేశ్వర్లు, కార్యకర్తలు, అభిమానులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.